తెలంగాణ కాషాయ నేతల మధ్య ప్రచండ యుద్ధం ముగిసినట్టేనా? రాష్ట్రంలో వరుస పర్యటనలు చేసిన అగ్రనేతలు రాష్ట్ర నేతలకు ఇచ్చిన సూచనలేంటి? చేసిన హెచ్చరికలేంటి? గతః మేం మర్చిపోయాం, పొరపర్చాలేమీ లేకుండా కలిసిపోయామని నేతలు చేస్తున్న మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? హస్తినలో నేతలు గొంతెత్తి ఆలపిస్తున్న ఐక్యత రాగం కమలం పార్టీ క్యాడర్లో మళ్లీ జోష్ నింపుతుందా? బండి ఇంట్లో జరిగిన లంచ్ భేటీలో సమస్యలన్నీ సమసిపోయినట్టేనా? నేతల మధ్య అంతరాలన్నీ తొలగిపోయినట్టేనా? కమలం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్న అభిప్రాయముంది. అలాంటి పార్టీలోనూ అవలక్షణాలున్నాయని మొన్నటిదాకా తెలంగాణ నేతల విభేదాలతో అందరికీ అర్థమైపోయింది. బహిరంగ విమర్శలకు దిగకపోయినా ఆధిపత్య పోరులో నేతలు కత్తులు దూసుకున్నారు, వేరుకుంపట్లు పెట్టుకున్నారు. అధికారంలో రావాలనుకున్న చోట అసలుకే మోసమొచ్చేలా ఉండడంతో అధిష్టానం సీరియస్గా తీసుకుంది. జాతీయ నాయకత్వం రంగంలోకి దిగిపోయింది. దీంతో తలాదారన్నట్లుగా వ్యవహరించిన వారంతా పార్టీ లైన్లోకి వస్తున్నారు. మేమంతా ఒకటేనంటున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్నట్టు తెలంగాణలో బలపడే అవకాశమున్నా అధికార పీఠం అందని ద్రాక్షలాగే ఉంది బీజేపీకి. దేశంలో బీజేపీకి 2 పార్లమెంట్ సీట్లున్న సమయంలోనే అందులో ఒకటి తెలంగాణ నుంచే గెలిచింది. అప్పట్నుంచే తెలంగాణలో కాషాయ పార్టీకి సానుకూల పవనాలున్నా దాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉందనే విషయం గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో అర్థమయ్యింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను వెనక్కి నెట్టేసి కాంగ్రెస్తో సరిసమానంగా పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది కమలం పార్టీ. 8 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో బలం పెంచుకుంది. తెలంగాణపై ఫోకస్ పెట్టిన అధిష్టానం ఇటీవల వరుస పర్యటనలు చేస్తున్న సమయంలో లక్ష్యాలను గండికొడుతున్న అడ్డంకులను గ్రహించారు. తెలంగాణలో పార్టీకి క్షేత్రస్థాయిలో బలమున్న నేతల మధ్య విభేదాలతో తీవ్ర నష్టం జరుగుతోందని అంచనాకొచ్చారట హైకమాండ్ పెద్దలు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నా నేతల మధ్య కలహాలే అసలు సమస్య అని హైకమాండ్ గుర్తించింది. ముందుగా నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వానికి సంఘ్ పెద్దలు క్లియర్ కట్ గా తేల్చి చెప్పారట. దీంతో రంగంలో దిగిన హైకమాండ్ ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న పాత కొత్త విభేదాలు, అంతర్గత కలహాలకు చెక్ పెట్టే ప్రయత్నం మొదలెట్టింది. రాష్ట్ర ఎంపీలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి లంచ్ మీటింగ్లు, అల్పాహార భేటీలు ఏర్పాటు చేసింది. కలిసి ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాస్తంత కటువుగానే చెప్పారట ఢిల్లీ పెద్దలు. 3 నెలలకోసారి తెలంగాణకొస్తానని, రాష్ట్ర ఇన్ఛార్జ్ నెలలో 20 రోజుల పాటు తెలంగాణలోనే ఉంటారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పడంతో అంతా అలర్ట్ అయ్యారు. హస్తిన నుంచి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కి ఆదేశాలు రావడంతో ఆయన రంగంలో దిగి నేతలను సెట్ చేసే పనిలో పడ్డారు. ముందు ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు తొలి అడుగు వేసి ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. తర్వాత ధర్మపురి అరవింద్ సహా కీలక నేతలతో విడివిడిగా సమావేశమై నేతలు కలిసి పనిచేయకపోతే క్యాడర్ నిరాశకి గురై పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేసినట్టు సమాచారం. పెద్దల మాట సర్దిమూట అన్నట్టు పార్లమెంట్ సమావేశాల వేళ అధిష్టాన సూచనలను అక్షరాల పాటిస్తున్నట్టు నేతల మధ్య మార్పు కొట్టుకొచ్చినట్టు కనిపిస్తోంది. మొదటి రోజు నుంచే ఎంపీలంతా కలిసి పార్లమెంట్కు హాజరవుతున్నారు. కలిసి ఉంటే కలదు బలమన్నట్టు గ్రూప్ ఫోటోలు దిగి పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు అందరూ కలిసి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం వినతి పత్రాలు ఇస్తున్నారు. ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో నేతలంతా లంచ్ మీట్లో కలుస్తూ చర్చిస్తున్నారు. అందరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాం, పార్టీని అధికారంలో తెచ్చేందుకు కలిసికట్టుగా కదులుతాం అనే సంకేతాలు అధిష్టానానికి పంపిస్తున్నారట. కలిసి పనిచేయకపోతే ఎంతటి వారినైనా పక్కన పెట్టడానికి వెనకాడేదే లేదని అగ్రనేతలు నొక్కి చెప్పడంతోనే నేతలంతా దారిలోకొచ్చారనే టాక్ పార్టీ వర్గాలు వినిపిస్తోంది. నేతలంతా కలిసిపోయారన్న చర్చ పార్టీలు జరుగుతుంటే కమలం క్యాడర్లో ఉత్సాహం రెట్టిపోయిందంట. క్యాడర్ అంతా కలిసి పనిచేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో కమలం వికసిస్తుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద లీడర్ల మధ్య గ్యాప్ తగ్గడంతో కింది స్థాయి శ్రేణుల్లో కూడా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తప్పకుండా 3 ప్రధాన నగరాల్లో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పక కనిపిస్తుందని లెక్కలేస్తున్నారు. ఈ ఐక్యత రాగం ఇప్పుడు ఫలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత పాజిటివ్ సంకేతాలు ఇస్తుందనే వాదన ఉంది. ఇందుకోసమే ఢిల్లీలోని పార్టీ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ దారిలోకొస్తారా లేదా అన్నట్టుగా ముఖం మీదే చెప్పేశారు. ఇప్పటికైతే అంతా మనసు మార్చేసుకున్నారు. పైకి చిరునవ్వులు చిందిస్తున్నారు. మరి కమలం నేతలు కలిసి పనిచేస్తారో, కొన్నాళ్లు పోయాక మళ్లీ మొదటికే వస్తారో చూడాలి మరి.